వరలక్ష్మి వ్రతం పార్ట్ 1 వీడియో చూశారు కదా, దాని కంటిన్యూషన్ ఈ వీడియో. నేను ఎలా రెడీ అయ్యాను అనేది గెట్ రెడీ విత్ మీ వీడియో చేశాను, ఒకసారి చూడండి. అమ్మవారిని అయితే ఇలా రెడీ చేశాను. ముందు రోజు నైటే అమ్మవారిని అలంకరణ చేసి పెట్టుకున్నాం. మార్నింగ్ లేచి ఇంకా పువ్వుల దండలు కుట్టి కలసమున్న అమ్మవారి ఫోటో అవన్నీ మార్నింగ్ రెడీ చేసుకున్నాం. ముందు రోజు నైట్ అయితే మాత్రం అమ్మవారికి జ్యువెలరీ అవన్నీ సెట్ చేసి పెట్టాను. నాకు అసలు పూజలో ప్లాస్టిక్ ఫ్లవర్స్ కానీ ప్లాస్టిక్ తోరణాలు కానీ అసలు యూజ్ చేయడం ఇష్టం ఉండదు. ఎన్ని ఫ్లవర్స్ అవైలబుల్గా ఉంటే అన్ని రియల్ ఫ్లవర్స్ మాత్రమే పెడతాను, లేకపోతే ఉన్నంతలో పెడతాను. కానీ నాకు ప్లాస్టిక్ ఫ్లవర్స్ అసలు యూజ్ చేయడం నచ్చదు. ప్లాస్టిక్ ఫ్లవర్స్తో ఎంత మంచిగా డెకరేషన్ చేసినా సరే నాకైతే ఆ సాటిస్ఫాక్షన్ రాదు. అందుకే ఎప్పుడు రియల్ ఫ్లవర్స్తోనే చేస్తాను. ఇంక ఇక్కడ వంటలన్నీ అయిపోయాక పూజ అయితే స్టార్ట్ చేసేసాము. నాన్న చదువుతున్నారు, అంటే పూజ ఎలా చేయాలో చెప్తున్నారు, నేను చేస్తున్నాను. అమ్మ నాన్న కూడా పక్కనే ఉన్నారు, ఇద్దరు నాకు చెప్తున్నారు పూజ ఎలా చేయాలని. నేను ఇంకా చేస్తున్నాను. మా హస్బెండ్ లేరు, ఆయన డ్యూటీకి వెళ్ళారు. అందుకే మా ముగ్గురమే పూజలో కూర్చున్నాము. పూజ చేసే విధానం అంతా నాన్న చదివి చేపించారు. కథ మాత్రం నేను చదువుతానని బుక్ తీసుకున్నాను. ఏ వ్రతమైనా సరే నేను కథ చదువుకుంటేనే నాకు హ్యాపీనెస్ అనిపిస్తుంది, ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. కొబ్బరికాయ కొట్టి ఇలా పెట్టామో లేదా వెంటనే మా వాడు వచ్చి తీసుకుని తినేస్తున్నాడు. ప్రసాదాలు కూడా మేము ఇద్దరు పూజ చేస్తుంటే తీసి తినేస్తున్నాడు, అందుకే నవ్వుతున్నాము. ఇంకా అస్తమానం ఫ్యాన్ ఆఫ్ చేయడం ఆన్ చేయడం చేస్తున్నాడు. పూజ చేసినంతసేపు అలా డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు తప్పదు కదా, పిల్లలే దేవుడితో సమానం అంటారు. వాళ్ళు ఏం చేసినా మనం యాక్సెప్ట్ చేయాలి, ఇంకా తప్పదు. ఫైనల్గా పూజ అయితే మాత్రం చాలా మంచిగా కంప్లీట్ అయింది. అనుకోకుండా ఊరి నుంచి పిన్ని చిన్నన్న వాళ్ళు వచ్చారు. అందుకే ఇంకా పిన్ని చిన్నాన్నకి అమ్మ నాన్నకి ఇద్దరికి దంపతి తాంబూల్యం ఇచ్చాము, నేను మా హస్బెండ్ కలిసి. పిన్ని వాళ్ళు ఫస్ట్ టైం మా ఇంటికి రావడం, ఎలాగో వ్రతం రోజు వచ్చారు తాంబూలం ఇస్తున్నానని అమ్మవారికి పెట్టిన చీర నేను పిన్నికి పెట్టేశాను. చాలా మంది అంటారు అమ్మవారికి పెట్టిన చీర ఎవరికి పెట్టకూడదు, మనమే కట్టుకోవాలని. అలా ఏం కాదంట, ఇంటికి వచ్చిన ముత్తైదుకి పెట్టినా సరే అది అమ్మవారికి పెట్టినంత పుణ్యం వస్తుందనేసి నేను విన్నాను. ఇంకా పూజ తాంబూలం బ్లెస్సింగ్స్ అవన్నీ కంప్లీట్ అయ్యాక ఫుడ్ తిందామని కూర్చున్నాము. డైలీ ఎలాగో అరిటాకులో తినలేము, ఇలాంటి స్పెషల్ డేస్లోనైనా అరిటాకు భోజనం చేస్తే చాలా బాగుంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం అందరం కూర్చొని తినడం. ఫైనల్గా అయితే పూజ అంతా చాలా మంచిగా కంప్లీట్ అయ్యింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను అనుకున్న దానికన్నా చాలా బాగా జరిగింది. అమ్మ నాన్న ఉండడం నాకు చాలా హెల్ప్ అయ్యింది, చాలా ఈజీ అయింది ప్రాసెస్ అంతా. దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూర్య సారా అఫీషియల్.